హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు వచ్చేసి నేను కొబ్బరికాయలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. కొబ్బరికాయలు చట్నీకి తీద్దాం అనుకుంటున్నాను, కానీ ఒంట్లో బాగటం వల్ల అవి అలాగే స్టాక్ పెట్టేసాను అనమాట. అలా పెట్టడం వలన ఒక కొబ్బరికాయ అయితే మొక్క అయితే వచ్చిందనమాట. ఆ కొబ్బరికాయల నుంచి బయటికి మొక్కలాగా వచ్చింది. అట్లా వచ్చినప్పుడు అది పగలు కొట్టుకుంటే లోపల పువ్వు తయారై ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది అది తింటుంటే. అందుకనైతే పగలు కొడదామని చెప్పి నేను కత్తి తీసుకొని రెడీగా కూర్చున్నాను అనమాట. దానికి తోడు అదొక్కటే కాకుండా ఇంకో 2 కొబ్బరికాయలు కూడా కొడితే రేపొద్దున ఇడ్లీలోకి చట్నీకి చేసుకుంటే చాలా బాగుండిద్ది కొబ్బరి పచ్చడి అనేసి 2-3 కాయలు అయితే కొడదామని నేను కూర్చున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అన్నిట్లో కూడా కొన్ని అయితే వేస్ట్గా పాడైపోయినాయి. అంటే బాగా లేట్ అవడం వల్ల కొన్ని కుళ్ళిపోయినాయి అన్నమాట లోపల. చూసారు కదా, ఇప్పుడైతే కాయలు అయితే కొడదామని చెప్పి తీసుకొని చూస్తున్నాను అనమాట. నీళ్ళు ఊగే కాయలు అయితే లోపల ఏమన్నా పాడైపోయిద్దేమో అని డౌట్ అనమాట. నీళ్ళు ఊగని కాయలు అయితే కొట్టి చూద్దాము. లోపల కొబ్బరి బాగా ఎండిపోయి ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. ఒక కాయ అయితే పచ్చికాయ కొడదామని చెప్పి కాయలు ఊపి అయితే చూసి పగలగొట్టాను. ముందైతే మొక్క వచ్చిన కాయనైతే కొడుతున్నాను అనమాట. అందులో పువ్వు ఉండిద్ది కదా, ఆ పువ్వు అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది తినడానికి. నాకు అవంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికైనా తోటలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఒక్క కాయ అయినా తీసుకొచ్చేదాన్ని అన్నమాట. చీపురు పుల్లల పనికి వెళ్ళినప్పుడు ఒక కాయ అయినా తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చుకొని పగలగొట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే ఆ పనికి వెళ్ళట్లేదు కదా. మరి మా కొబ్బరి చెట్టు ఒకటి చచ్చిపోయింది కదండి, దానికి ఉన్న కాయలు అనమాట. అవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా దాచాను. అది అనేది ఇప్పుడు కొంచెం ఒంట్లో ఓపిక వచ్చేసరికి ఇక వాటి మీద యుద్ధం చేస్తున్నాను. చూడండి, ఒక్క విందాన పగలలేదు ఆ కాయ. ఎన్నిసార్లు కొట్టాను. చూడండి, చిన్నగా పువ్వు వచ్చింది కదా, లోపల అంతా కూడా తయారైపోయింది అనమాట. లేత మువ్వలాగా కొబ్బరి ముక్కలాగా. కొబ్బరి ముక్క కన్నా ఇంకా టేస్ట్గా ఉండిద్ది అనమాట అది. తర్వాత తీద్దామని చెప్పేసి ఇంకో 2 కాయలు పగలు కొడదామని మళ్ళీ మిగతా కాయలు కూడా పగలు కొట్టాను. కానీ అందులో ఒక కాయ మాత్రం కొంచెం పాడైపోయింది. చూడండి ఎలా చెక్ చేస్తున్నాను. ఎంత చెక్ చేసినా లోపల ఎలాగ ఉంది అనే సంగతి మనకు తెలియదు కదా. కొట్టి చేతులు నొప్పేసినాయండి. చూడండి, కాయలు అయితే 2 కాయలు కొట్టేశాను. లోపలికి తీసుకొచ్చేసి నీట్గా అవన్నీ కూడా ముక్కలు ప్లేట్లో తీద్దామని క్లీన్ చేయాలి కదా. ముందు మువ్వ అయితే అది తయారయ్యింది కదా, ఆ పువ్వు అది తీస్తున్నాను అనమాట. మా పిల్ల అయితే చూసి చాలా బాగుండిద్దమ్మా, నాకు కూడా పెట్టు అని చెప్పి కూర్చుంది. సరే పెడతానమ్మా అని చెప్పి తీస్తున్నాను అనమాట. కొంతమంది అయితే ఇవి పని కట్టుకొని ఇష్టపడే వాళ్ళు కొనుక్కొని మరీ తింటారండి. అమ్ముతారు కూడా, సిటీలలో అమ్ముతారు. మాకైతే ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ కాబట్టి మాకు తినాలనుకుంటే అలా తోటలకు వెళ్ళి 1 కాయ 2 కాయలు తెచ్చుకుంటే ఏమనరు. అలా తీసుకొచ్చుకొని తింటాం అనమాట. తెలిసిన వాళ్ళ తోటలు అయితే ఏమనరు. చూడండి, నీట్గా అలా తీస్తున్నాను అనమాట. దులుపుతున్నాను దుమ్ము పడితే. అంటే నీళ్ళల్లో వేసి కడగకూడదు. అలా కడిగితే ఏంటంటే వాటర్ అనేది పీల్చుకుంటుంది అనమాట. అది అలా పీల్చుకుంటే సవ్వదనం అనేది ఏర్పడిద్ది. అందుకని దులుపుతున్నాను అవనేది. నీట్గా కడగకుండా తింటున్నారని మాత్రం అనుకోవద్దు. ఇలా నీళ్ళల్లో వేస్తే మాత్రం టేస్ట్ పోయిద్ది అనమాట. అందుకని నేను పైన పడ్డ దుమ్ము వరకు క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తింటున్నాం అనమాట. చాలా బాగుందండి. మరి చాలామందికి తెలుసు చాలా బాగుంటుందని. తిన్న వాళ్ళకైతే ఈ టేస్ట్ చాలా బాగుంటుందని తెలిసిద్ది. చూడండి, మా అమ్మాయి అయితే రెడీగా వచ్చి కూర్చుంది. తనకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇక 2 ముక్కలు తినేసేసి మిగతా ప్లేట్ అంతా తనకే ఇచ్చేసాను. ఇంకెదురుగా పని ఉంది కదా, అవన్నీ కూడా తీయాలి కదా. మరి కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసి క్లీన్ చేయాలి. రేపు చట్నీలోకి ఉపయోగపడతాయి, వేస్ట్ అనేది చేయకూడదని
అట్లా 4 రోజులకి 2 రోజులకి ఒకసారన్నా కొబ్బరికాయలు పగలగొట్టి అట్లా మనం వాడుకోవచ్చని 3 అంటే 3 పగలగొట్టానండి నేను. మిగతా కాయలు అలాగే ఉంచేసాను. అలా ఉంచకపోయినా కొట్టాలనే ఓపిక కూడా లేదులేండి. అంతవరకు తీసుకున్నాను, నాకు అవసరమైనంతవరకు మనం పగలగొట్టుకున్నాం. మరి మొత్తం పగలగొట్టినా వేస్ట్ అయిపోద్ది కదా. చూడండి, అందులో నుంచి శాఖతో చాలా జాగ్రత్తగా తీసాను అనమాట. తీసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టైం పట్టిందండి ఆ 2 కొబ్బరి టెంకల్లో నుంచి కొబ్బరి తీయటానికి కొంచెం టైం పట్టింది. అట్లా జాయిగా తీసేసాను నేను. మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉండకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు పెట్టుకుంటా ఉంటాను నేను. చూసారు కదా, కొబ్బరి చట్నీ అండి చాలా బాగుంటుంది. కొంతమందికి పన్నోళ్ళు తినరు. నేను ఎక్కువగా పెద్దగా చేయనండి, ఎప్పుడో ఒకసారి ఉండే కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట. మాకు కొబ్బరి పచ్చడి అంటే కొంతమందికి ఇష్టం, మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం నీట్గా వాటికి అంటుకొని ఉంటాయి కదా పీసులు, అవన్నీ లేకుండా నీట్గా నీళ్ళల్లో కడిగి క్లీన్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు మనకి ఇబ్బంది కలిగించకుండా ఉండిద్ది అనమాట. పెద్ద పెద్ద ముక్కలుగా చేస్తే ఇబ్బందిగా ఉండిద్ది. అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే త్వరగా మెత్తగా అవటానికి ఈజీగా అయ్యిద్ది అనమాట. అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడైతే నీళ్ళలో వేస్తున్నాను. అట్లా 2 సార్లుగా కడుక్కుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం అయితే బాగా మురికిగా ఉంటాయి. అవన్నీ కూడా 2 సార్లుగా నీళ్ళల్లో కడిగేయాలి. చూడండి, గిన్నెలు 2 కూడా రెడీగా దగ్గర పెట్టుకున్నాను. చూడండి, అంత శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇసుక అనేది రాకుండా చూసుకోవాలి. నేను అందుకనే పగల కొట్టింది వేరే చోట అయినా సరే నేను మా వరండాలోకి వచ్చి నేను అట్లా కూర్చొని నీట్గా ఉన్న కాడ అయితే వాటిని శుభ్రం చేస్తున్నాను. అలా నీట్గా కడిగేసుకొని ఆ నీళ్లు మళ్ళీ రెండోసారి కూడా నీళ్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్లు ఉంచేసేసుకొని ఇక అక్కడ చేసిన పని అంతా కూడా నీట్గా పక్కన పడేసేసి అదంతా క్లీన్ చేసేసానండి. పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక రెడీ అయిపోయినాయి. రేపు చట్నీకి కావాల్సిన కొబ్బరి ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, నీట్గా అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే ఈ వంటగదిలోకి తీసుకెళ్ళి వీటిలో కాసిన 1 గ్లాసు నీళ్లు పోసి నానబెట్టేస్తాను. ఎందుకంటే అలా త్వరగా నానితే ఏంటంటే చాలా మెత్తగా వస్తుందన్నమాట. మనం గాలికి ఆరబెట్టకుండా చట్నీకి కావాలనుకుంటే ఇలాగా చేస్తున్నాను నేనైతే. చూడండి, నీళ్ళల్లో నానబెడుతున్నాను. రేపు ఇడ్లీలోకి చట్నీ రెడీ అన్నట్లుగా అయిపోయిందనమాట. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ఇవాళకి వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.